ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనం భక్తి, సంస్కృతి, ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. హిందువుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి సమరసతా భావాన్ని పెంపొందించుకోవాలని ఎస్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు ప్రమీలమ్మ హితవు పలికారు. ముఖ్య వక్త సుమన్ పంచ పరివర్తనాన్ని ప్రతి కుటుంబం ఆచరించేలా అవగాహన కల్పించారు. సామాజిక సమరసత నుంచి కుటుంబ వ్యవస్థ వరకు అంశాలపై సందేశం ఇచ్చారు. మనం దేవుళ్ళు అనేది మర్చిపోకూడదు. ఎక్కువగా క్రిస్టియన్లోకి వెళ్తున్నారని, నేను ఎస్టీ మహిళని, ఎస్టీలలోనే ఎక్కువగా క్రిస్టియన్లోకి మారిపోతున్నారని, అట్లా మారకూడదని ఎస్ఎస్ఎఫ్ అనేది ఒకటి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మండల మహిళా కన్వీనర్గా ఈ మండలం మీద నా వంతు సహాయం చేసుకుంటూ పోతున్నాను. అలాగే అందరూ పెద్దల ముందు నేను మాట్లాడేంతటి దాని కాదు, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జయప్రదం చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. ఇంతవరకు ధన్యవాదాలు. ఇప్పుడు కొన్నూరు సుధాకర్ రాజు గారిని హిందూ సభ్యులు కొన్ని నిమిషాల విషయం చర్చించాల్సిన గ్రామంలో హిందూ సమ్మేళనం అని కార్యక్రమం జరపడం చాలా ముఖ్యంగా హిందువులందరూ కలిసికట్టుగా కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని వీళ్ళ యొక్క ఉద్దేశం. దీనికి ప్రముఖంగా ఆర్ఎస్ఎస్ చాలా కృషి చేస్తుంది. ఇక్కడ మన దేశం మొత్తం మీద ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ముందుండి చాలా ముందుకి నడిపిస్తూ ఉంది. అందుకని అందరూ కుల మతాలకు అతీతంగా హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలనేది దీని యొక్క ఉద్దేశం. నమస్కారం. శ్రీ సుమన్ గారు, నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఎస్. ఈ దేశంలో మనం మనిషిగా మన యొక్క ప్రాణం ఈ దేశంలో పుట్టడమే మనకు ఒక అదృష్టం. రెండవది అదృష్టం ఏంటంటే ఈ దేశంలో హిందువుగా పుట్టడం. అనేక మంది హిందువుగా పుట్టడం ఎందుకు అని బయట వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ హిందువుగా పుట్టడం మన యొక్క అదృష్టం. ఎందుకోసం అనంటే ఎక్కడ కూడా భగవంతుడు యొక్క దూత పుట్టాడు అని చెప్పుకున్నారు, భగవంతుడి యొక్క దివ్య వాణి విన్న ప్రవక్త పుట్టాడని చెప్పారు. కానీ భగవంతుడినే పుట్టించినటువంటి ఈ దేశము భారతదేశము, అక్కడ హిందువుగా మనం పుట్టాం. ఇది మనకు గర్వం. కాబట్టి హిందువుగా పుట్టానని చెప్పి సిగ్గుపడకూడదు, హిందువుగా పుట్టానని చెప్పి గర్వపడాలి. ఎందుకోసం ప్రారంభమైంది 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మనకు చేతికి ఉండేటటువంటి 5 వేళ్లలో ఏ వేలు కూడా ఒకటిగా ఒకేలా ఉండవు, ఏ 2 వేళ్ళు కూడా. ప్రతి వేలు దానికి మాతృమూర్తి. ముందున్నటువంటి హిందూ బంధువులారా, ఈ దేశం భారతదేశంగా కీర్తింపబడుతున్న దేశం ప్రపంచంలోనే. ఈ దేశంలో పుట్టడం కోసం అనేక మంది అదృష్టంగా భావించి ఈ దేశం కోసం, ఈ దేశంలో పుడితే చాలు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఎక్కడ కూడా ప్రపంచంలో భగవంతుడు నడయాడినటువంటి దేశం మరొకటి లేదు. భగవంతుడే తన కోసము తాను నిర్మించుకొని తాను ఉన్నటువంటి స్థలం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో అది కేవలము ఈ దేశము భారతదేశం మాత్రమే. అందుకే చెప్తారు, ఉత్తరం హిమాలయంచ దక్షిణం హిందూ మహాసముద్రం యావది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.